హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి ఇవాళ ఎపిసోడ్ కొంచెం లేట్గా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను బికాస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళిపోయి మ్యాచ్ చూస్తూ ఉండిపోయాను. సో అందుకే ఎపిసోడ్ రికార్డింగ్ కొంచెం లేట్ అయింది. ఇండియా విన్ అయింది అండ్ దట్స్ అ గుడ్ ఎండ్ టు ద డే. అండ్ ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మనం ఎక్స్పెక్టెడ్గానే జరిగింది, కానీ కొన్ని చేంజెస్ జరిగాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అండ్ ఈవెంట్స్ జరిగాయి. ఎలిమినేషన్ అయితే వీ ఎక్స్పెక్టెడ్ మనీష్ విల్ బీ ఎలిమినేటెడ్ అని చెప్పేసి, అంటే మనీష్ డేంజర్లో ఉన్నాడు అలాంగ్ విత్ ప్రియా అండ్ ఫ్లోరా అనుకున్నాం, అలాగే జరిగింది. బట్ మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అండ్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరూ సపోర్ట్ చేసినందుకు, ఇప్పుడు వరకు వచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ. లైక్స్, వీడియోస్, షేర్స్, కమెంట్స్ పెద్దగా రాలేదు, లైక్స్ బట్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఇంకా పెరగాలి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి అందరూ వరండాలో కూర్చున్నారు, గార్డెన్ లో కూర్చున్నారు. అండ్ సండే ఎపిసోడ్ అంటే చాలా ఫన్ అండ్ ఎనర్జీ ఉంటుంది. ఇవాళ కొంచెం ఫన్ ఉంది, బట్ అదర్ దెన్ దాట్ ఎలిమినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఒక టాస్క్ కూడా పెట్టారు విచ్ ఐఎమ్ గోన్ టాక్ అబౌట్. సో ఫస్ట్ వచ్చేసి అందరికి ఏంటంటే పౌచ్ ఇచ్చారు, ఒక పౌచ్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఎవరిదైతే ఓపెన్ చేస్తే అందులో ఆరెంజ్ ఉంటుంది వాళ్ళు సేవ్ అయినట్టు, లేదంటే బత్తాయి ఉన్నట్టు, నాన్ సేఫ్ ఉన్నట్టు. సో అందరూ పౌచ్లు ఇచ్చారు, అన్సేఫ్ ఉన్న వాళ్ళు అందరూ అది ఒక్కొక్కరు తీయడం మొదలు పెట్టారు. అందులో సేవ్ అయ్యింది ఏంటంటే బర్ని ఇంకా హరీష్ ఇద్దరు సేవ్ అయ్యారు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే హరీష్ ఫస్ట్ సేవ్ అవుతాడని అనుకోలేదు, బర్నీ సేవ్ అవుతాడు అనుకున్నాను. మేబీ సుమన్ శెట్టి సేవ్ అవుతాడు అనుకున్నా ఫస్ట్ నేను, బికాస్ ఆయన ఓటింగ్ లో టాప్ ఉన్నాడు కాబట్టి ఐ ఎక్స్పెక్టెడ్ సుమన్ శెట్టి టు బి సేవ్డ్ ఫస్ట్. కానీ సర్ప్రైజింగ్ గా భరణిని సేవ్ చేశాడు. అలాంగ్ విత్ దట్ అందులో వచ్చేసి మన హరీష్ మాస్క్ మ్యాన్ కూడా సేవ్ చేశారు. మేబీ టు గివ్ హిమ్ సమ్ కాన్ఫిడెన్స్ అయితే లాస్ట్ లో ఇస్ ద కాన్ఫిడెన్స్ అయితే మేబీ కరెక్ట్లే, కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే మేబీ అతన్ని టాప్ లో ఫస్ట్ సేవ్ చేసినట్టుంది. అలా అని చెప్పి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకుంటే కూడా అది ప్రాబ్లమే. సో దట్స్ అ గుడ్ థింగ్. సో బర్నీ అండ్ హరీష్ సేవ్ అయ్యారు. తర్వాత ఏంటంటే ప్రియాకి కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆ థమ్స్అప్ వీడియో చూపించారు. ఆ థమ్స్అప్ వీడియోలో ఏంటంటే ఫ్లోరా అండ్ సంజన, అదే లాస్ట్ థర్స్డే జరిగింది, థర్స్డే ఫ్రైడే గుర్తులేదు. అందులో ఏంటంటే వాళ్ళు దొంగతనంగా థమ్స్అప్ తాగుతారు కదా, సో ఆ వీడియో చూపించారు. అండ్ అండ్ ఒకటి స్ట్రిక్ట్ గా చెప్పారు, ఈ టాపిక్ మీద నామినేషన్స్ చేయకూడదు అని చెప్పేసి. సో దట్ ఈస్ క్లియర్. అండ్ తర్వాత ఏంటంటే మన ముందు ఎపిసోడ్ లో చెప్పినట్టు క్యాప్టెన్సీ గురించి మళ్ళీ టాస్క్ కండక్ట్ చేశారు. ఈసారి టాస్క్ ఏంటంటే ఒక 4 సర్కిల్స్ ఉంటాయి. సర్కిల్లో టైర్ వేసుకుని ఎవ్రీ కంటెస్టెంట్ నించోవాలి, అంటే కంటెండర్ నించోవాలన్నమాట. ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి ఆ టైర్ని తీసేసి పడేసి, ఓకే, ఆ స్క్వేర్ని ఎంటీ చేసేయాలన్నమాట. అంటే ఆ పర్సన్ తీసి బయటపడేయాలి, ఆయన్ని తీసి ఆయన్ని టైర్ తీసి బయటపడేయాలి. సో ఇందులో ఏంటంటే మర్యాద మనీష్, భరణి, ఎమాన్యుయల్ అండ్ డెమోన్ పవన్ వాళ్ళ సర్కిల్స్ ఇచ్చారు, వాళ్ళ టైర్స్ ఇచ్చారు, టైర్లో నించున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి బర్నీ వచ్చేసి మర్యాద మనిషిని అటాక్స్ చేయడం స్టార్ట్ చేశాడు టు కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి కిక్ అవుట్ చేయడానికి. బట్ ఐ థింక్ మర్యాద మనీష్ డిడ్ వెల్. ఏంటంటే తన తన టైర్ని సేవ్ చేసుకోవడం కాకుండా, అండ్ హీ ఆల్సో ట్రై టు డాడ్జ్ చేయడం స్టార్ట్ చేశాడు బర్నీ, అతన్ని టైర్ తీసేసి స్విమ్మింగ్ పూల్ వేయడం అది. బట్ బర్నీ ఆల్సో డిఫెండెడ్ వెల్ అండ్ ఇతన్ని కూడా ఆ టైర్ ఆ పొజిషన్ నుంచి లాగేయడం జరిగింది. సో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ టాస్క్ అయినా రితుల్ సంచాలకుగా పెట్టారు అనమాట. ఆమె ఏంటంటే కొంచెం ఈ టాస్క్ కి సంచాలక రితు నిర్వహణ అంటే కొంచెం గిల్ట్ ట్రిప్ లాగా అనిపించింది నాకు. గిల్ట్ తప్పు చేసింది కాబట్టి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు ఆమె కానీ అలా ప్రొజెక్ట్ అయింది. అండ్ నాగ్ సార్ కూడా ప్రూవ్ యువర్ క్యాలిబర్ అని చెప్పారు ఇన్ టర్మ్స్ ఆఫ్ సంచాలక్. సో అది అలా జరిగింది. అండ్ లాస్ట్ రౌండ్కి వచ్చేసి డెమాన్ పవన్ అండ్ ఎమాన్యుల్, ఇది ఆబ్వియస్ గా గెలిచింది బికాస్ డెమాన్ పవన్ ఇస్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్. ఎమాన్యుల్ అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి కొంచెం ఇట్ వాజ్ ఆబ్వియస్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎమాన్యుల్ ఏమో ఫుల్ గా గ్రాప్ చేసాడు, అతన్ని టైర్ పడేశాడు. అండ్ డెమాన్ పవన్ కన్విన్సింగ్ గా విన్ అయిపోయాడు ఈ టాస్క్. సో డెమాన్ పవన్ ఈస్ అగైన్ ద క్యాప్టెన్ అనమాట. అండ్ దాంతో ఎండ్ అయిపోయింది టాస్క్. సో ఎమాన్యుల్ ఈజ్ అవుట్ అండ్ డెమోన్ పవన్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అగైన్. తర్వాత వచ్చి మళ్ళీ ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. ఒక క్యాక్టస్ తెచ్చారు అనమాట. క్యాక్టస్ అంటే ఒక ఫ్లవర్ వాజ్ లో ఉండే క్యాక్టస్, అదేంటంటే సౌండ్ చేస్తుంది, జస్ట్ ఇట్లా మూవ్ అయ్యి సౌండ్ చేస్తుంది. సో అందరికీ ఇచ్చారు అనమాట. అందరికీ ఇచ్చి ఒక బటన్ నొక్కి ఎవరు ఆమె సేఫ్ అని అడగాలి, ఆమె సేఫ్ అని ఆ క్యాక్టస్ అడగాలి. సో ఎస్ అని చెప్పి ఇలా డాన్స్ చేసింది అంటే, ఇలా డాన్స్ చేసింది సౌండ్ ఇచ్చిందంటే యువర్ సేఫ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా, ప్రియా,
ఇంకా మర్యాద మనీష్ వీళ్ళందరినీ అడగడం అయింది. క్యాక్టస్ ఏమో సుమన్ వచ్చి అడిగేటప్పుడేమో ఐఎమ్ సేఫ్ అని అడిగాడు. లిటర్గా ఎస్ అని చెప్పింది. సో సుమన్ యు ఆర్ సేఫ్. నాగార్జున సార్ ఏమో కామెడీ చేశారు. నేను ఐఎమ్ సేఫ్ అని అడగమన్నా, నువ్వేమో ఐఎమ్ సేఫ్ అని అన్నావు. ఈ కాన్ఫిడెన్స్ ఉంచుకో, ముందు ముందు వెళ్ళడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది, కీప్ గోయింగ్ అన్నట్టు అన్నాడు. సో సుమన్ కూడా సేవ్ అయిపోయాడు. సో మిగిలింది ఎవరు? ప్రియా, ఫ్లోరా అండ్ ప్రియా, ఫ్లోరా, డెమోన్ పవన్ అండ్ మర్యాద మనీష్. ఓకే. సో తర్వాత ఏమో ఇమీడియట్గా ట్రాష్ క్యాన్స్ తెచ్చారు. మళ్ళీ ఇంకొక నామినేషన్ ట్రాష్ క్యాన్స్ తెచ్చారు. ఆ ట్రాష్ క్యాన్స్లో చేయి పెట్టి ఆకులు తీయాలి. ఆకులు గ్రీన్ ఆకులు ఉంటే యు ఆర్ సేఫ్, అండ్ పిచ్చాకులు అంటే లైక్ డ్రై లీవ్స్ ఉంటే యు ఆర్ నాట్ సేఫ్. సో అందులోంచి ఏంటి అంటే డెమోన్ పవన్ సేవ్ అయ్యాడు అనమాట. సో డెమోన్ పవన్ సేవ్ అయ్యాడు. అండ్ లాస్ట్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చి మిగిలింది ఎవరు? ప్రియా, ఫ్లోరా అండ్ మర్యాద మనీష్. సో మళ్ళీ ఒక బాక్సులు తెచ్చారు. ఒక బాక్సుల్లో ఏమో చేయి పెట్టాలి. చేయి పెడితే ఈ ఏమంటారు రంగు వస్తుంది, హోలీ రంగు లాగా అనమాట. రెడ్ వచ్చిందంటే అన్సేఫ్, గ్రీన్ వచ్చిందంటే సేఫ్. ఫస్ట్ ఫ్లోరా చేయబెట్టింది, తీయంగానే రెడ్ రంగు వచ్చింది. సో షీఈ్ అన్సేఫ్. తర్వాత వచ్చేసి ఇద్దరిని కలిపి, ఎవరు? ప్రియా అండ్ మర్యాద మనీష్ ఇద్దరిని కలిపి చేయి పెట్టమన్నారు. ఎవరు ఒకేసారి చేయి తీయమన్నారు. ఎవరు గ్రీన్ ఉంటే వాళ్ళు సేఫ్. సో ప్రియా లక్కీగా సేవ్ అయింది. లక్కీగా అంటే లక్కీగానే ప్రియా సేవ్ అయిపోయింది. సో మర్యాద మనీష్ అండ్ ఫ్లోరా సైని ఆర్ ద ఫైనల్ టూ హూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద లాస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్ ఆర్ ఎలిమినేషన్. అండ్ ప్రియా వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్, నాకు సపోర్ట్ చేసిన థ్యాంక్స్, నేను తప్పులు చేసి ఇంకా తెలుసుకుంటాను అని చెప్పడం జరిగింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంతకు ముందు వరకు సేవ్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ కానీ, సుమన్ కానీ, భరణి కానీ, మాస్క్ మ్యాన్ కానీ, డెమోన్ పవన్, వీళ్ళెవ్వరూ ఆడియన్స్కి థ్యాంక్ చేయలేదు ఇప్పటి వరకు సేవ్ అంటే ఎపిసోడ్లో చూపించిన వరకు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పలేదు. ప్రియా చెప్పింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. వీళ్ళు కూడా ఇంక ముందు చెప్తే ఆడియన్స్కి థ్యాంక్స్, ఓట్ వేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే దట్ వుడ్ బీ గుడ్. ఐ హోప్ దే టెల్ దట్. అండ్ దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి ఒక టాస్క్ పెట్టారు. బిఫోర్ ద ఫైనల్ ఎలిమినేషన్ ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటి అంటే జైల్లో పెట్టాలి. ఒక చిన్న కేజ్లో పెట్టారు, ఒక ఆర్టిఫిషియల్ సెటప్లో పెట్టారు. ఆ జైల్లోకి మోస్ట్ బోరింగ్ కంటెస్టెంట్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్. సో అందులో ఏంటంటే అరౌండ్ 12 పీపుల్ వచ్చేసి ఫ్లోరా సైని నామినేట్ చేసి ఈజ్ ద బోరింగ్. మెయిన్ రీజన్స్ వచ్చేసి చెప్పే తను ఏం పెద్ద ఇంటరాక్ట్ అవ్వదు. బాత్రూమ్ పనుల్లో మాట్లాడితే తప్ప ఇంకేం మాట్లాడదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే ఇంటరాక్ట్ అవుతుంది. లాంగ్వేజ్ బ్యారియర్ కూడా కాదు, ఆమెకు తెలుగు అదు కానీ మాట్లాడదు అని చెప్పి అందరూ ఫ్లోరాని నామినేట్ చేశారు. ఒక ఓట్ ఏంటంటే హరీష్కి వచ్చింది, మాస్క్ మ్యాన్కి, ఫ్రమ్ తనూజ, సేయింగ్ దట్ ఈయన బాగా మూల కూర్చుంటాడు, సీరియస్ మొహం వేసుకుని ఏం మాట్లాడు, ఏదో మాట్లాడితే సమాధానం చెప్తాడు అంతే అని చెప్పింది, విచ్ ఈస్ యాక్చువల్లీ రైట్. హరీష్ అంత పెద్ద ఇంటరాక్టివ్ కాదు, ఏం కాదు, ఇప్పుడు చూసిన సీరియస్గా నేను ఎవరితో మాట్లాడు, అన్నం తిన్ను వద్దు, ఇది ఏదో ఉంటాడు. మేబీ హీ షుడ్ చేంజ్ అని చెప్పింది, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ థింగ్. అండ్ ఫ్లోరా వచ్చేసి ఏంటంటే డెమోన్ పవన్ నామినేట్ చేసింది, సేయింగ్ దట్ ఈజ్ బోరింగ్, పెద్ద ఇంటరాక్ట్ అవ్వడు, ఎప్పుడు చూసినా కొంతమందితో ఇంటరాక్ట్ అవుతాడు, ఈజ్ వెరీ బోరింగ్ అని చెప్పింది, విచ్ ఇస్ ఆల్సో కరెక్ట్. డెమోన్ పవన్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు, ఓన్లీ ఈ బ్యాచ్తోనే ఉంటాడు, కామనర్స్ బ్యాచ్తోనే ఉంటాడు, అండ్ మోస్ట్లీ రితుతో ఉంటాడు, ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడు. సో హోప్ఫుల్లీ హీ విల్ చేంజ్, అండ్ నౌ హీఈస్ అ క్యాప్టెన్ కాబట్టి హీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్. సో అదనమాట. సో దాంతో ఆ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ రూమ్ పంపించారు, ఎవరిని? ఫ్లోరాని, ఇంకా మర్యాద మనీష్ని. వెనక ఒక బటర్ఫ్లై ఉంటుంది, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఎవరి బటర్ఫ్లై వెనక గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్, రెడ్ వస్తుందో అన్సేఫ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మన స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ ఏంటంటే మర్యాద మనీష్ ఉన్నాడు, రైట్ సైడ్ ఏమో ఫ్లోరా ఉంది. సో ఫ్లికరింగ్ అయింది. 3, 2, 1 అనగానే షాకింగ్ రియాక్షన్ ఫర్ దెమ్. ఎవరు? హౌస్మేట్లో ఉన్న వాళ్ళకి అదొక షాకింగ్ రియాక్షన్. ఫ్లోరా సైనికి గ్రీన్ వచ్చింది అండ్ మర్యాద మనీష్కి రెడ్ వచ్చింది. అండ్ ఫ్లోరా సైని లిటరల్గా షీ వాజ్ లైక్ నేను ఎలిమినేటెడ్ అన్నట్టుంది. మర్యాద మనీష్ ఏమో హీ వాజ్ లైక్ నేను కొంచెం కూల్గా ఉన్నాడు, లైక్ మేబీ నేను సేవ్ అవుతానని చెప్పి. బట్ రెడ్ రాగానే తన రియాక్షన్, ఓ ఫ్లోరా సైని వాట్, నేను సేవ్ అయ్యాను అన్నట్టు రియాక్షన్. దట్ వాజ్ యాక్చువల్లీ మూమెంట్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. అండ్ హౌస్లో కూడా అలా రియాక్షన్స్ వచ్చాయి హౌస్మేట్ని, బికాస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ మర్యాద మనీష్ విల్ గెట్ అవుట్. అండ్ మర్యాద మనీష్ ఎందుకు ఎగ్జిట్ అయ్యాడో నేను తర్వాత రీజన్స్ చెప్తాను. సో అందరూ షాక్ అయిపోయారు లిటరల్గా, మర్యాద మనీష్ ఎగ్జిట్ అయ్యాడు అండ్ ఫ్లోరా సేవ్ అయింది అని చెప్పి. ఎమాన్యుయల్ ఇంకెవరు రామురాజు వచ్చి ఎట్లా రా అంటే నేను చెప్తాను కదా తను సేవ్ అవుద్దని చెప్పి ఇట్లా అన్నారు. బట్ షాక్ అయ్యారు, అందరు షాక్ అయ్యారు అండ్ షాక్ అయిపోయారు అనమాట. అండ్ తర్వాత వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసి మర్యాద మనీష్ వచ్చేసి అతను ఏవి చూపించారు. ఏవీలో ఇట్స్ మిక్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది, అదంతా నేను తర్వాత చెప్తాను. అండ్ తను ఏంటంటే తనకు టాస్క్ ఇచ్చారు, బాటమ్ 3 ఎవరు ఉంటారు, టాప్ 3 ఎవరు ఉంటారు. బాటంలో వచ్చేసి తను నామినేట్ చేసింది ఎవరు అంటే, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద బిహైండ్ ద స్క్రీన్,
సుమన్ శెట్టి, ఫ్లోరా సైని అండ్ శ్రీజ. శ్రీజ ఎందుకు అంటే తన బిగ్గెస్ట్ అడ్వాంటేజే తన వీక్నెస్ అవుతుంది, ఎక్కువ వాగడం, మాట్లాడడం అవన్నీ. నేను అది తను చెప్పాడు. అండ్ ఫ్లోరా సైని వచ్చి ఇంకొంచెం ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పాడు. సుమన్ శెట్టి అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఆట ఏం లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు ఎలా ఆడుతున్నారో అర్థం కావట్లేదు అని చెప్పాడు. తర్వాత టాప్లోకి వచ్చేసి భరణి, ఇంకా ఎమాన్యుయల్, ఇంకా మాస్క్ మ్యాన్ అండ్ ఇంకా సంజనాన్ని పెట్టాడు. బికాస్ దే ఆర్ ఆల్ గుడ్ గేమర్స్ అండ్ దే హీ వాంట్స్ దెమ్ టు సీన్ టాప్. అందరూ స్మార్ట్ ప్లేయర్స్, ఫ్యాంటాస్టిక్ ప్లేయర్స్ అని చెప్పాడు. సో అక్కడతో అయిపోయింది. తర్వాత ఏమో బిగ్ బాంబ్ ఏంటంటే బాత్రూమ్ డ్యూటీస్ ఒకరికి ఇవ్వాలి, ఎందుకంటే ఫ్లోరా సైని విల్ బీ ఇన్ జైల్ కాబట్టి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్. బికాస్ ఇఫ్ షీఈస్, ఎందుకంటే ఎవరు ఎక్కువ నామినేషన్ వస్తే జైల్లో, అదే బోరింగ్ కంటెస్ట్లో వాళ్ళు జైల్లో ఉండాలి 1 వీక్ వరకు అని చెప్పాడు. 1 వీక్ నాకు తెలిసి బిగ్ బాస్ అనుమతి, అదే బిగ్ బాస్ చెప్పే వరకు అని చెప్పేసి, అంటే అంటిల్ ఫర్దర్ నోటీస్. సో బాత్రూమ్ డ్యూటీస్ ఏమో మన మనీష్ ఏంటంటే ప్రియాకి ఇచ్చేసి, నాకు తనతో ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంది అండ్ షీ ఆల్సో నోస్ ఇట్, సో నేను అందుకే ఆమెకి ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మర్యాద మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడంటే, కర్నూలు చావుకి 100 కారణాలు ఉన్నట్టు మర్యాద మనీష్ ఎలిమినేషన్కి అంత ఎక్కువ కారణాలు లేవు, బట్ కొన్ని అయితే నేను అబ్జర్వ్ చేశా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ హిమ్ బీయింగ్ అ కామనర్. కామనర్స్ అనేది వాళ్ళు సర్వైవ్ అవ్వడం ఈ షోలో కొంచెం కష్టం, బికాస్ వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ ఉండదు. అండ్ మర్యాద మనీష్కి ఏంటంటే అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు. ఈజ్ జస్ట్ అ కార్పొరేట్ పర్సన్, కార్పొరేట్ businessman come employee, whatever it is. He's actually that. He doesn't have that much fan base, but still he performed well in Agni Pariksha and came into Big Boss show, which is a good achievement for him. Big Boss show లోకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ 2 days ఐ థింక్ హీ వాజ్ ఫైన్. బట్ ఎప్పుడైతే ఆ గుడ్డు ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి ఆయనలో చాలా నెగిటివిటీ బయటకు వచ్చింది. అంటే ఆయన అగ్ని పరీక్షలో హీ వాజ్ లైక్ వెరీ కామ్, వెరీ క్యాల్కులేటివ్, వెరీ డీసెంట్గా, వితౌట్ లూజింగ్ టెంపర్ అలా ఉన్నాడు. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి వచ్చాడో ఐ థింక్ చాలా నెగిటివ్ ట్రేట్స్ ఆయనవి బయటకు వచ్చాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఐ థింక్ స్లిప్ ఆఫ్ ద టంగ్ జరిగింది. లైక్ సంజనాకి ఆమెకు అంత ఇవ్వద్దమ్మా, ఆమెకు ఫుటేజ్ ఇవ్వద్దు, ఆమె వెళ్ళిపోవాలి, సంజన వెళ్ళిపోవాలి బాబోయ్, ఇది అది అనడం. అండ్ రాము దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డు ఇష్యూ జరుగుతున్నప్పుడు నువ్వు చాలా ఫేక్ పర్సన్, నేను నీతో మాట్లాడి నేను డిసైడ్ అయిపోయా ఇది అది అంటాం. ఎమాన్యుల్తో గొడవ అవడం, ఇప్పుడు సంచాలక్గా అదే ఆ నెయిల్స్ మీద నించునే టాస్క్, ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు అది అవ్వడం. అండ్ సంజన ఏంటంటే తన క్యాప్టెన్సీ అయిన తర్వాత 2 people కెన్ విజిట్ దేర్ రూమ్ అనేదో అన్నప్పుడు, నేను నీ రూమ్లో ఉండను, నేను నీ రూమ్లో అస్సలు ఉండను, నాకు వద్దు అని చెప్పి కొంచెం యారగెంట్గా చెప్పడం. అండ్ ప్రియా ఇంకా శ్రీజాతో కూడా గొడవలు అవ్వడం. ఐ డోంట్ వాంట్ దెమ్, వాళ్ళు ఇంకా కొన్ని స్లిప్ ఆఫ్ టంగ్ చాలా అయింది. లైక్ ఐ డోంట్ వాంట్ దెమ్ ఇన్ ద హౌస్, వాళ్ళంటేనే చిరాకు నాకు, ఏం చీప్ పీపుల్ అనే ఇలా కొన్ని ఓవర్ జారెడ్ లిటర్గా, విచ్ వెంట్ అగెయిన్స్ట్ హిమ్. అది చాలా నోటీస్ అయింది. ఆయన పేరుకున్న సినానిమ్ మర్యాదకి ఆయన మర్యాద లేకుండా ఇంకోళ్ళ గురించి కమెంట్ చేయడం ఉన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. అది చాలా నెగిటివ్ అయింది ఆయనకి. అండ్ దాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఇన్ కంపారిజన్ టు అదర్స్ లైక్ ఫ్లోరా ఆర్ ప్రియా ఆర్ సమ్మన్. ఓకే, అది నా ఒపీనియన్, ఇట్స్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ కింద చెప్పండి. అండ్ ఇది ఈ వీకెండ్ ఎపిసోడ్. అండ్ ఐ థింక్ హానెస్ట్లీ సెయింగ్ ఈ 2 days నేను ఎంజాయ్ చేశాను. ఇట్ వాజంట్ అ యూజువల్ బోరింగ్ వీకెండ్ ఎపిసోడ్. జనరల్ నా ఒపీనియన్ ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్ జనరల్గా చాలా బోరింగ్ ఉంటాయి, బికాస్ గేమ్స్ ఆడించేస్తారు, ఒక డే అంతా ఒపీనియన్స్ చెప్పేస్తారు, ఇంకో డే గేమ్స్ ఆడించేస్తారు, అంతే, ఇంకోటి పంపించేస్తారు. అండ్ మన మేజర్ కంప్లైంట్ ఏముంటుందంటే ఆ క్వశ్చనింగ్ కరెక్ట్గా ఉండదు. ఆన్ సాటర్డేస్ క్వశ్చనింగ్ కరెక్ట్గా ఉండదు, ఈ ఇష్యూస్ అడ్రస్ చేయరు అని ఒక ఒపీనియన్ ఉంది సోషల్ మీడియాలో, ఆల్ దట్ స్టఫ్. బట్ ఈసారి కొంచెం బాగానే జరిగింది. నాట్ 100%, బట్ 80-85% ఆఫ్ ద టైమ్ ఆల్ ద మెజారిటీ ఇష్యూస్ వేర్ అడ్రస్డ్. కొన్ని లెఫ్ట్ అవుట్ అయిపోయినా మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ వేర్ అడ్రస్డ్. అండ్ కరెక్ట్ కన్క్లూజన్ అయితే జరిగిందని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వీక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హరీష్ and Devon Pawan, and particularly Sanjana, how these guys will perform, because Sanjana will be in nominations. And Harish ఏంటంటే, because I can see a lot of change in his attitude from the past 1 week. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పడం, మెసేజ్ అందించడం, తను కొంచెం సైలెంట్ అయిపోవడం, కొంచెం కామ్ డౌన్ అవ్వడం, అగ్రెషన్ తక్కువ అవడం, అవన్నీ మనం చూడడం జరిగింది. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ వీక్, సీ హౌ హీ పర్ఫార్మ్స్. అగ్రెసివ్గా ఉన్నాడా? అగ్రెషన్ ఇస్ ఫైన్, కానీ ఓవర్ ద టాప్ అన్నెసరీ అగ్రెషన్ ఉంది అంటే మళ్ళీ అగైన్ నెగిటివ్ అయిపోతే విల్ బీ ఇన్ ద డేంజర్ జోన్. ఇంకా జనాలు ఊరుకోరేమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రియా శెట్టి, శ్రీజ వీళ్ళిద్దరి గురించి చాలా
నాకు సరే చెప్పారు లిటరల్‌గా. మీరు అనవసరంగా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు అందిస్తూ పొగేస్తా ఉంటారు. అండ్ శ్రీజానేమో లిటరల్‌గా నువ్వు అనవసరంగా ఎక్కువ వాగుతున్నావు ఇండైరెక్ట్‌గా చెప్పడం అని. సో, వి హావ్ టు సీ హౌ దే బిహేవ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ప్రోమోలో ఏంటంటే కొంచెం మళ్ళీ అదే టైప్‌లో కనిపించింది. లైక్ మాస్క్ మ్యాన్ కొంచెం అగ్రెసివ్ అవ్వడం. శ్రీజ ఏమో ఐ థింక్ శ్రీజ తనను నామినేట్ చేసినట్టుంది. అండ్ ఆయన రియాక్ట్ అవ్వడం అవన్నీ చూసాను. బట్ నాకు ఫుల్ ఐడియా లేదు. సో, ఐ కాంట్ కమెంట్. రేపు ప్రోమోలో నేను చెప్తాను. సో, ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ప్రియా శ్రీజ హౌ దే విల్ పర్ఫార్మ్. అండ్ డెమాన్ పవన్ ఆల్సో తను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు వేరే వాళ్ళతో. ఆయన క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడో చూడాలి. అండ్ ఆబ్వియస్లీ సంజన బికాస్ షీ విల్ బి ఇన్ ద డేంజర్ జోన్. తన డామినేషన్ పక్కా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో ఐ హావ్ టు సీ హౌ షీ పర్ఫార్మ్స్. అండ్ ఆల్సో హరీష్ హౌ హీ విల్ బిహేవ్. విల్ దేర్ బి ఎనీ చేంజ్? విల్ హీ స్టిల్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్ ఆర్ విల్ హీ స్టిల్ బి యాంగ్రీ ఉంటాడా అనేది చూడాలి. సో అది నెక్స్ట్ వీక్ చూద్దాం. అండ్ ఈ వీడియో కింతే. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. రేపు మళ్ళీ ప్రోమో రివ్యూస్ అండ్ ఆల్సో ఒపీనియన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ వీ విల్ కంటిన్యూ. అండ్ ఆల్సో నైట్ ఎపిసోడ్ గురించి కూడా చేద్దాం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ subscribe to your friends. And subscribe to my channel and also share it with your friends. And any comments, please put them. And thank you so much again. Have a great Sunday night and have a great Monday and rest of the week. Take care. Bye bye.